Alcara Water Solution for hot water problems. Contact 9399906356. క్రీస్తు శకం 6 లేక 7 శతాబ్దాల ప్రాంతంలో ఈ అడవి సోమనపల్లిని ఇక్కడికి దగ్గర ఏముందో అదే శిల్పులు ఇక్కడ కూడా అదిగో ఆ చక్కటి రాతిని తిన్నగా చెక్కున్నారు. చెక్కుని కొంచెం దాన్ని చూరు వదిలారు. అలా మెలికలు తిరుగుతున్న జలతారు చీరను ఎండేశారా అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇక్కడ లోపలికి వచ్చి చూస్తే ఒక శివలింగం చెక్కుంది. అట్లాగే త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చెక్కారు. కానీ అవి అందువల్ల ఈ గుహ గురించి తెలంగాణకే కాక తెలుగు ప్రజలకు తెలియవలసినటువంటి అవసరం ఉంది. సప్తమాతృకలు, వినాయకుడు, అదిగో అక్కడ మహిషాసురమర్ధని. మహిషం ఇంకా రాక్షసుడి రూపం ఎత్తుకోలేదన్నమాట. శక్తి చేసినటువంటి ప్రయత్నాన్ని శిల్పి ఇందులో హాయిగా చెక్కాడు. సార్, తెలంగాణలో ఎల్లోరా లాంటి గృహాలు ఉన్నాయని చెప్పారు కదా సార్, ఎక్కడది? అంటే తెలంగాణలో రాతితో తొలసి మలసిన గుహలు 2-3 చోట్ల ఉన్నాయి. వాటిల్లో మీకు మంతని సమీపంలో ఉన్నటువంటి అడవి సోమనపల్లి అద్భుతమైన గుహాలయాలు ఉన్నాయి. అవి 1. 2 భూపాలపల్లి ప్రాంతంలో కూడా ఉన్నాయి. 3 పెద్దపల్లికి దగ్గరలో, చాలా దగ్గరలో మంతని వెళ్ళే దోవలో సబ్బితం అని ఒక ఊరు ఉంటుంది. సబ్బితం అనగానే వాటర్ ఫాల్, గౌరీగుండం అంటారు దాన్ని. ఆ వాటర్ ఫాల్ చాలా ఫేమస్. కాకపోతే అనుకున్నన్ని వసతులు లేవు, కానీ వెళ్ళే రోడ్డు కూడా చాలా కష్టంగా ఉంటుంది. కానీ వెళ్తే మాత్రం మీరు ఆహా నడవటానికి ఎంత కష్టపడ్డామో అన్నంత ఆనందాన్ని ఒక్క క్షణంలో మైమరచి ప్రకృతిలో లీనమై ఆహా ఏమి దివ్యానుభూతి అని అలా ఆ లోయలో నుంచి ఒక్కసారి కొండ చర్యను చూస్తే చర్య మీద నుంచి గలగల జాలువారే జలపాతాన్ని చూస్తే పులకించటం తప్ప మరొకట్లేదు. అయితే అందరూ ఈ జలపాతాన్ని చూడటానికే ఇక్కడికి వస్తారు. కానీ ఈ జలపాతానికి పక్కగా ఒద్దిగ్గా పెళ్లి కూతురులా కూర్చున్న ఒక చక్కటి గుహ ఉంది. ఆ గుహ ఎలా ఉంటుందో తెలుసా? చూడటానికి చిన్నదే, కానీ రూపలావణ్యం, ఆ స్తంభాలను తీర్చిన తీరు, ఇదంతా కూడా మనకు క్రీస్తు శకం 6 నుంచి 8 శతాబ్దాల మధ్య రూపుదిద్దుకున్న ఎల్లోరా, అటు తర్వాత ఎలిఫెంటా. అదిగో ఆ గుహల్లో ఏమవుతుందంటే పైనుంచి కిందకి స్తంభం బోధిక, తర్వాత చుట్టూ కింద మళ్ళీ పలకలతో స్తంభం, ఆ స్తంభం కింద ఇంకా అది పూర్తి కాలేదన్నమాట. అది అలాగే ముడిగా ఉంటుంది. అదిగో అందుకని మనం ఏమన్నాను అంటే తెలంగాణలో కూడా మరో ఎల్లోరా అనే మాట మీతో అనాల్సి వచ్చింది. నిజంగానే అలాంటి అనుభూతి మనకు కలుగుతుంది. సిద్ధం సార్. అయితే ఇక్కడ చాలా లోతుగా ఉండేది గతంలో. అయితే ఆ లోతు ఉండటం వల్ల, ఎందుకు లోతు, నీళ్లు పడతాయి కదా, పడినప్పుడు రాళ్ళన్నీ దొల్లి గుంటగా ఏర్పడి ఇక్కడి నుంచి జాలువారి ఆ నీళ్ళన్నీ కూడా బయటకు వెళ్తాయి అన్నమాట. అయితే వచ్చేటువంటి యాత్రికులకి ఇబ్బందికరంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ మధ్య కొద్దిపాటి సౌకర్యాన్ని కలగజేసి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మనం ఇక్కడి నుంచి ప్రారంభమై అలా ఆ నీటిని ఇక్కడి నుంచి నీళ్లు పడతాయి కదా, అంచెలంచెలుగా. గమ్మత్ ఎలా ఉందంటే మీకు 2-3 రకాల ల్యాండింగ్స్ ఉన్నాయి. పైనుంచి నీళ్లు బాగా ధార ఎక్కువైనప్పుడేమో ముందుకొచ్చి అలా ఉరుకుతుంది. ధార తగ్గినప్పుడు ఆ అంచు మీద, ఆ అంచు నుంచి ఈ అంచు మీద, ఆ అంచు నుంచి కిందకి జాలువారుతుంటే అది హాయిగా అలా మెలికలు తిరుగుతున్న జలతారు చీరను ఎండేశారా అన్నట్టుగా ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నీళ్ళు లేవు, కానీ నీళ్లు ఉన్న దృశ్యాన్ని ఒక్కసారి మీరు ఒక 2-3 నెలల ముందుకెళ్ళి ఊహించుకోండి, వర్షాకాలంలో. అప్పుడు మీరు అక్కడ లిప్పింగేస్తారు. దెన్ ఇక మనం చూస్తున్నాం కదా, ఇది సహజసిద్ధంగా ఏర్పడినటువంటి లాటరైట్ కొండ. ఈ కొండలో మీరు అక్కడక్కడ చూస్తే అంటే కొంత భాగం అది ప్రకృతి వాతావరణంలో భాగంగా కొంత తగ్గుకుంటూ వచ్చింది. ఈ కొండ చాలా ముదువుగా ఉంటుంది. అంటే ఎర్ర ఇసుకరాయి అంటాం కదా, ఆ ఎర్ర ఇసుకరాయి కాబట్టి చాలా ముదువుగా ఉంటుంది. గ్రానైట్ గట్టిగా ఉంటుంది, బసాల్ట్ ఇంకా గట్టిగా ఉంటుంది. ఇది ముదువుగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే క్రీస్తు శకం 6 లేక 7 శతాబ్దాల ప్రాంతంలో ఈ అడవి సోమనపల్లిని ఇక్కడికి దగ్గర ఏముందో అదే శిల్పులు ఇక్కడ కూడా అదిగో ఆ చక్కటి
ఆ రాతిని తిన్నగా చెప్పుకున్నారు. చెప్పుకొని కొంచెం దాన్ని చూరు వదిలారు. చూరు కంటే ముందు మళ్ళీ మనకు ఒక చిన్న భీమ్ ఉంది. ఆ భీమ్ కంటే కింద తరంగ పోదికలు అంటాం మేము దాన్ని. ఆ తరంగ పోదికల కింద చుట్లు ఉన్నాయి. పలక పద్మం అంటాం మేము. దాని కింద కలశం ఉంది. కలశం కింద స్తంభం ఉంది. ఆ స్తంభం ఇంకా పూర్తిగా తీర్చిదిద్దలేదు. ఎందుకు అంటే అలాంటి ప్రయత్నాలే మనం ఎల్లోరాలో చూసాము, ఎలిఫెంటా గుహల్లోనూ చూసాం. దాదాపుగా అందుకని ఇది క్రీస్తు 6-7 శతాబ్దాలు అంటాం. ఆ రాయి అంత మృదువుగా లోపలికి వెన్నలా వెళ్ళిపోవటానికి శిల్పులకు సహకరించినటువంటి రాయి కాబట్టి వాళ్ళు దాన్ని గుహగా చెక్కడానికి ఎన్నుకున్నారు. అయితే ఈ గుహ ఏ దేవుడికి చెందింది అనేది మనం ప్రస్తుతం చెప్పలేము. యాక్చువల్గా ఏమైందంటే వీళ్ళు జైనులు వాళ్ళు దాదాపుగా ఎక్కువగా గుహల్లో ఉండటానికి వాళ్ళు సల్లేఖనం అంటారు. వాళ్ళు సల్లేఖనం అంటే ఆహారాన్ని తీసుకోకుండా మరణాన్ని ఆహ్వానిస్తారు. భారతదేశంలో మనకు ఒకే ఒక రిలీజియన్ వాళ్ళు ఆహారాన్ని తీసుకోకుండా మరణాన్ని ఆహ్వానిస్తారు. చాలామంది మరణాన్ని జయించాలని మృత్యుంజయ మంత్రం ఉందని ఎన్నో రకాలు ఉంటాయి కదా మనకి. కానీ ఇది అందుకు భిన్నంగా సహజ సిద్ధం మరణం కదా, మరణంతో కైవల్యం పొందుతాం, మళ్ళీ పునర్జన్మ ఉండదు మనకి అన్న ఒక జైన సిద్ధాంతానికి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇలాంటి గుహలు ఎన్నుకొని ముందేమో ప్రకృతి సిద్ధంగా ఉన్న గుహలు, ఆ తర్వాత మనిషి రాతిని తొలసి ఏర్పరిచిన గుహల్లో వాళ్ళు చిట్ట చివరి దశని వాళ్ళు అలా గడుపుతారు. వాళ్ళకి చుట్టుపక్కల ఉండేటువంటి ఇవి సేవకులు అంటాం కదా మనం, అంటే వినేవాళ్ళు, వాళ్ళ బోధలు వినేవాళ్ళు వచ్చి వాళ్ళకి చిన్న చిన్న సపర్యలు చేస్తారు. ఎందుకంటే ఆహారం ఎటు తీసుకోరు. అదిగో అలాంటి గుహలు అని అనిపిస్తోంది. ఒక్కసారి ఆ గుహల దగ్గరికి వెళ్దామా? ఈ గుహ చాలామందికి తెలియదు. అయితే ఎంతోమంది కేవలం జలపాతం చూడటానికే వస్తారు కానీ గుహను చూడరు. ఈ గుహలో ఉన్నటువంటి ఈ లక్షణాన్ని చూస్తే మనకు కేవలం అంటే పశ్చిమ చాళుక్యుల చివరి దశ, రాష్ట్రకూట్ల ప్రారంభ దశకు సంబంధించినటువంటి వాస్తు విన్యాసాన్ని చూడవచ్చు. ఇక్కడ స్తంభం, ఆ స్తంభం అడుగున మళ్ళీ అశ్వపాదం ఏర్పడినట్లుగా ఉంది, అసంపూర్ణంగా ఉంది. దాని మీద మీకు ఒక చక్కటి కీర్తిముఖం, ఆ కీర్తిముఖం మీద ఫలక ఒక అంటే చుట్టు అంటాం మనం, ఆ చుట్టు బదులు సదరంగా ఉంది. దానిపైన మీకు దాదాపుగా తరంగ పోదిక లాంటిది ఉంది పల్లవ లక్షణంతో. కాబట్టి ఇది ఖచ్చితంగా మనం 8వ శతాబ్దం అని అనుకోవటానికి ఆనవాళ్ళు ఉన్నాయి. లోపల చూస్తే మనం ఇందాక ఇది సల్లేఖనానికి వినియోగించిన గుహేమో అని అనుకున్నాం కదా, అలాగే ఇక్కడ లోపలికి వచ్చి చూస్తే ఒక శివలింగం చెక్కు ఉంది. అట్లాగే త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చెక్కారు. కానీ అవి ఈ గుహను తొలిసినప్పటివి కావు. తర్వాత కాలంలో 400-500 సంవత్సరాలకి చెక్కుకున్నాయి అన్నమాట. అందువల్ల ప్రశస్తమైనటువంటి ఈ గుహ గురించి తెలంగాణకే కాక తెలుగు ప్రజలకు తెలియవలసినటువంటి అవసరం ఉంది. సార్ ఇక్కడ కూడా మనకు కొన్ని గుర్తులు కనిపిస్తున్నాయి, అక్కడ కూడా సదరం చేసినట్టుగా కనిపిస్తుంది. ఇవన్నీ ఏంటి సార్? ఇదా అంటే ఒక్కొక్క సందర్భాల్లో దీనికి ముందు మండపం వేసుకోవాలనుకోమ్మా, అప్పుడు కొయ్యతో ఇక్కడ స్తంభం ఒకటి ఉంటుంది, అక్కడ కూడా ఒక స్తంభం ఉంటుంది. దాని మీద మళ్ళీ చిన్నటువంటి రాఫ్టర్స్ వేసి కప్పును పెంచుకుంటారనమాట. ఏదైనా ఉత్సవాలు ఎక్కువగా జరిగినప్పుడు, ఎక్కువ మంది జనాన్ని ఆవాసం కల్పించాలన్నప్పుడు. ఇక మీరు అడిగిన ఈ గుర్తులు ఏమిటి అంటే అదే కాలం క్రీస్తకం 7-8 శతాబ్దాలకు చెందినటువంటి ఆ ఉలులతో దిగేసుకుంటారు. తొలులు అంటారు వాటిని దిగేస్తే వెడ్జెస్ అంటాం ఇంగ్లీష్లో. వాటిని చెక్కుని దిగేసి పైనుంచి కొట్టుకుంటే ఈ రాళ్ళన్నీ అప్పుడు చెక్కి తీసేసుకోవచ్చు కదా. అంటే లోపలికి వెళ్ళటానికి వీలుగా ఇవి అడ్డాలు ఉంటాయి కాబట్టి ఈ అడ్డాలను తొలగించుకోవడానికి చేసిన ప్రయత్నమే ఇవి అన్నమాట. అవి ఆగిపోయాయి. అది దీనికి సంబంధించినటువంటి విషయం. ఇదేమో ఈ మధ్య పెట్టుకున్నాయమ్మా. అంటే ఏమైందంటే ఇలాంటి మనం వాటిని హర్షించాలా లేదా అనేది పక్కన పెడితే ఇది దాదాపుగా 8వ శతాబ్దం అంటే ఇప్పటికి 1200-1300 సంవత్సరాల నాటి ప్రాచీనతకు వారసత్వానికి దర్పణం పడుతుంటే 1200 సంవత్సరాల నాటిది. అయితే ఇది ఇటీవల కట్టినటువంటి అధునాతనమైనటువంటివి ఆ ప్రాచీనతకు కొంత భంగం కలిగించే మాట వాస్తవమే. కానీ ఈ ఆధ్యాత్మిక చింతనలో భాగంగా ఇలాంటి రూపుదిద్దుకుంటున్నాయి ఈ మధ్య. కొంచెం మనం చుట్టుపక్కల అవగాహన కల్పిస్తే ఈ ప్రాచీనతని, ఈ గుహల ప్రాచీనతను కాపాడుకోవచ్చు. ఇక్కడకు రోజు అనేక మంది యాత్రికులు వచ్చేట్లుగా కూడా చేయవచ్చు.
ఈ సభ్యతం జలపాతం దగ్గర అవి మనం ఇప్పుడు చూసినటువంటి గుహలన్నీ కూడా రాష్ట్రకూట్ల కాలం అని అనుకున్నాం కదా, దాన్ని మరింత బలోపేతం చేయడానికి దాదాపుగా రాష్ట్రకూట్ల కాలం నాటికే చెందినటువంటి సప్తమాతృకలు, వినాయకుడు, అదిగో అక్కడ మహిషాసురమర్ధని, ఈ సప్తమాతలంతా కూడా వాళ్ళ ఆసీనులై వాళ్ళ వాహనాలతో ఉన్నారు. అయితే ఆ వినాయకుడు కూడా మీరు చూస్తే కేవలం 2 చేతులతోనే ఉన్నాడు ఆయన హాయిగా. ఆ తర్వాత మీరు అక్కడ అమ్మవారిని చూస్తే అమ్మవారు ఎలా ఉందో చూసారా, స్వచ్ఛంగా. అంటే మహిషం ఇంకా రాక్షసుడి రూపం ఎత్తుకోలేదన్నమాట, కేవలం మహిష రూపంలోనే ఉంది. ఆ తల మీద హాయిగా తన ఎడంకాలు పెట్టి తలను తొక్కుతూ, తల మీద శూలంతో పొడుస్తూ ఆనాటి ఆ అజ్ఞానాంధకార తిమిరాన్ని పారతోలటానికి శక్తి చేసినటువంటి ప్రయత్నాన్ని శిల్పి ఇందులో హాయిగా చెక్కాడు. ఆవిడ అష్టభుజి, అంటే 8 భుజాలు కలిగినటువంటి దేవత. దేవి సప్తశతిలో అంటాడు, ఆవిడంట ఈ రాక్షసుని చంపటానికి చేతులు ఎలా వచ్చినాయంటే చేతులు పెరుక్కుంటూ పోయి ఆవిడకి భుజవనమా, అయ్యో ఇది భుజవనమా, భుజాలతో ఒక వనంలాగా కనిపించేట్టుగా తయారైందంట అమ్మవారు. అదిగో అలాంటి దృశ్యాన్ని శిల్పీకరించాడు. దాంతో ఆ పక్కనున్న సింహం కూడా చూసారా, అమ్మవారు సింహవాహిని కదా, ఆ సింహం కూడా ఎప్పుడు సందు దొరికితే అప్పుడు మహిషాసురుడిని నేను కూడా సంహరిస్తాను అని అనటానికి సిద్ధంగా తాను సర్వసన్నద్ధంగా ఉంది.